రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఓర్వకల్ మండలం పుడిచెర్లకు పవన్ వెళ్లనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఫారం ఫాన్స్కు పవన్ శంకుస్థాపన చేస్తారు. ఇక పవన్ పర్యటనతో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఓర్వల్కల్ మండలం పుడిచెర్లకు పవన్ వెళ్లనున్నారు. నూతనంగా నిర్మించనున్న ఫారం పాండ్స్కు పవన్ శంకుస్థాపన చేస్తారు. ఇక పవన్ పర్యటనతో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి అంటే ఓర్వకల్ మండలం పుడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఫారం పాండ్స్ పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి అనంతరం అక్కడ నిర్వహించినటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అటు జిల్లా యంత్రాంగం, అటు ఎస్పీతో పాటు ఇటు కలెక్టర్ కూడా అటు అన్ని శాఖలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి కూడా భద్రతకి సంబంధించి అదేవిధంగా బందోబస్తుకి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని అందరూ కూడా వారు పరిశీలించారు. దాదాపుగా ఈ సమావేశానికి 4,000 నుంచి 5,000 వరకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వాటికి సంబంధించి అనుగుణంగా ఉన్నటువంటి ఏర్పాట్లన్నిటికీ కూడా పరిశీలించనున్నారు. ఏదైతే ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఫారం పాయింట్స్ కు పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయబోతున్నారు. వీటికి సంబంధించి అటు కలెక్టర్, ఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాలతో స్టేజీ, అదేవిధంగా బారిగేట్లు తదితర ఏర్పాట్లన్నిటికి సంబంధించి కూడా ఆర్ఎండ్బి శాఖ, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి అంటే ఉదయం బయలుదేరి అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ సభలో రైతులను ఉద్దేశించి భూమి పూజ చేసినటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ అక్కడ రైతులతో మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతోంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.